ఫుట్బాల్ సంగ్రామంలో తొలి మ్యాచ్ మెక్సికో దక్షిణాఫ్రికా టీంల మధ్య జరిగింది. మైదానమంతా ఉరుకులు పరుగులతో ఫుట్బాల్తో గోల్ కొట్టేందుకు స్టార్ ఆటగాళ్లు విశ్వ ప్రయత్నాలు చేశారు. దక్షిణాఫ్రికాపై ఆతిథ్య జట్టు మెక్సికో పైచేయి సాధించింది. మ్యాచ్ ఆరంభమైన 9 నిమిషాలకు జూలియన్ క్విన్యోన్స్ టోర్నమెంట్ తొలి గోల్ సాధించి మెక్సికో శిబిరంలో ఆనందోత్సాహం నింపాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మెక్సికో ఆటగాళ్లు అనుక్షణం అడ్డుకున్నారు. ఆ తర్వాత చెమటోడ్చిన స్టార్ ప్లేయర్ సీనియర్ స్ట్రైకర్ రౌల్ జిమెనెజ్ 67వ నిమిషంలో రెండో గోల్ చేయడంతో మెక్సికో అభిమానులు విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. మెక్సికో ఫుట్బాల్ టీం ఆరంభ మ్యాచ్లో తొలిసారి విజయం సాధించి సత్తా చాటింది. ఫిఫా 2026 వరల్డ్ కప్లో రెండో మ్యాచ్లో దక్షిణ కొరియా, చెక్ రిపబ్లికన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దక్షిణ కొరియా 2-1 తేడాతో విజయం సాధించింది. చెక్ రిపబ్లిక్ తొలి గోల్ కొట్టి ఆధిక్యంలోకి వచ్చింది. దక్షిణ కొరియా వరుసగా 2 గోల్స్ చేసి విజయ పతాకాన్ని ఎగురవేసింది. వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీల్లో అందరి దృష్టి రెడ్ కార్డ్స్ పై పడ్డాయి. ప్రారంభ మ్యాచ్లోనే 3 రెడ్ కార్డ్స్ జారీ చేశారు. 2 సార్లు రెడ్ కార్డ్స్ ను దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అందుకున్నారు. మ్యాచ్ ముగిసే ముందు మెక్సికో స్టార్ ఆటగాడు మోంటెస్కు రెడ్ కార్డు చూపించారు. ఫుట్బాల్ చరిత్రలో ప్రారంభ మ్యాచ్లోనే 3 రెడ్ కార్డులు జారీ కావటం రికార్డుగా నిలిచింది. ఫిఫా 2026 వరల్డ్ కప్ టోర్నమెంట్ను జీ5లో ప్రత్యేక లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కోట్ల మంది అభిమానులు వీక్షించారు.